హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ చేయబోతున్నాను. అదే పాలకూర పచ్చడి. టేస్టీగా చేసుకోవచ్చు, అలాగే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది హెల్తీకి కూడా చాలా మంచిది. పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఉండడం వల్ల హెల్తీకి చాలా మంచిది. ఈ పాలకూరని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాలకూరతో పచ్చడి అనేది తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. పాలకూర పచ్చడిని తయారు చేయబోతున్నాను. అదేంటో చివరి వరకు చూడండి. ముందుగా ఫ్రెష్ పాలకూరను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇలా మూడింటిని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిదనం పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో టేస్టీ అనేది మంచిగా రావడానికి చల్లమిరపకాయలు ఒక 5-6 వేసుకోవాలి. ఇదే మంచి టేస్టీ అనేది వస్తుంది. స్పెషల్గా ఈ చల్లమిరపకాయలు వేసుకోవడం వల్ల టేస్టీ అనేది బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కాస్త ఆనియన్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొడిలను కాస్త ఇలా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే బాగుంటుంది. పాలకూర అనేది ఈ కన్సిస్టెన్సీ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. పాలకూర అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న వాటితోనే కర్రీ చేసుకున్న, చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం, అలాగే చపాతీ, రొట్టె ఏ కాంబినేషన్లో అయినా బాగుంటుంది. ఇలా మొత్తం కారం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనకు కొద్దిగా ఆయిల్ అనేది కాస్త పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకు టేస్టీ అనేది బాగుంటుంది. క్యాప్ పెట్టేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, పాలకూర పచ్చడి అనేది రెడీ అయింది. సింపుల్గా అండ్ టేస్టీగా ఇలా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.